సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు వచ్చేసరికి మీరు ఫ్రెషర్గా అయినా కానివ్వండి, ఎక్స్పీరియన్స్డ్గా అయినా కానివ్వండి, మీ రెజ్యూమ్లో వచ్చేసరికి మీ డీటెయిల్స్ అన్ని ఎడ్యుకేషన్ డీటెయిల్స్తో సహా మీరు అందుట్లో ఖచ్చితంగా అయితే ఇస్తారనమాట. అయితే ఆ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు చెక్ చేసుకుంటారు కదా. అయితే మీకు ఒక్కసారి ఆఫర్ లెటర్ కనుక వచ్చింది అంటే, ఒక్కసారి మీరు జాబ్లో కనుక జాయిన్ అయ్యారు అంటే, మరి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఇమీడియట్గా అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఆ ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్ అయిందా, ఫెయిల్యూర్ అయిందా అని చెప్పేసి ఎలా తెలుస్తుంది ఏంటని తర్వాత ఒక వీడియో చేస్తాను. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మరి కంపెనీస్ వచ్చేసరికి మీరు చదివిన కాలేజీలోకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాయా? సో దీని గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. అయితే ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇక ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా ఖచ్చితంగా అయితే కాల్ చేయొచ్చు. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం వచ్చేసరికి కంపెనీస్ అయితే చాలా మనీ ఖర్చు పెడతాయన్నమాట. అందుట్లో భాగంగా మీరు చదివిన ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, హైయెస్ట్ డిగ్రీ ఎక్కడైతే చదివారో ఆ కాలేజీకి వెళ్ళేసి అక్కడ ఎంక్వైరీ చేస్తారు. పలానా క్యాండిడేట్ ఉన్నాడా, పలానా క్యాండిడేట్ ఎక్కడ చదివాడా అని చెప్పేసి. అంటే మరి మీరు అడుక్కోవచ్చు ఏంటంటే మరి యూనివర్సిటీలో డేటా ఉంటుంది కదా, కొంచెం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి అక్కడికి వెళ్తే ఎవరంటే అక్కడ వెరిఫికేషన్ అక్కడ ఉంటుంది. అక్కడ ఏంటంటే ముందు వచ్చేసరికి ఏంటంటే యూనివర్సిటీకి వెళ్ళేసి ఈ రోల్ నెంబరు, ఈ సర్టిఫికెట్లు లోగో ఉంటుంది కదా, హోలోగ్రామ్, ఇవన్నీ కూడా కరెక్టా కాదా అంతా వెరిఫై చేసుకున్న తర్వాత వీడు ఫేక్ పెట్టాడా లేకపోతే సర్టిఫికెట్ ఒరిజినల్ అయినా అని చెప్పేసి ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మీరు హైయెస్ట్ డిగ్రీ ఎక్కడైతే చదివారో ఆ కాలేజీకి వెళ్ళి వాళ్ళ మీ హెచ్ఓడినో లేకపోతే మీ ప్రిన్సిపాల్నో లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళని అడుగుతారు. కానీ మీకు ఎంక్వైరీ మీ గురించి చేసినట్టయితే ఖచ్చితంగా అయితే మీకు తెలియదు అనమాట. అది ఎట్లా ప్రొసీడ్ అవ్వాలో అలా ప్రొసీడ్ అవుతాడు. అయితే ఇదంతా వచ్చేసరికి ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీ కాలేజీ వాళ్ళతో అయితే ఖచ్చితంగా అయితే మంచిగా ఉండండి. మీ ప్రిన్సిపాల్ గారితో కానివ్వండి, మీ హెచ్ఓడీస్తో కానివ్వండి, మీ ఫ్యాకల్టీతో కానివ్వండి మంచిగా ఉండండి. ఎందుకంటే బ్యాడ్ కాంటాక్ట్ గుడ్ కాంటాక్ట్ అనేది వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చినంత మాత్రాన సరిపోదు. అసలు నీ గురించి థర్డ్ పార్టీ వెరిఫికేషన్ ఏదైతే ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారో అప్పుడు నీ వీక్నెస్లు, నీ స్ట్రెంగ్త్లు అన్నీ కూడా బయటపడతాయి అన్నమాట. దాని ప్రకారం వచ్చేసరికి వీళ్ళు ఇక జాబ్లో నీకు ప్రాబ్లం, నీతో ప్రాబ్లం లేనంత వరకు ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు నీకు ప్రాబ్లం మొదలవుతుంది. సో ఇది ఓవరాల్గా.